హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మీ లక్కీ. హైటెక్స్లో జరుగుతున్న డ్రోన్ ఎక్స్పోకి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్, అందులోనూ వాటి స్పెసిఫికేషన్స్, అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ డ్రోన్స్, ఇలా రకరకాల ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎక్స్ప్లోర్. హాయ్ గైస్, రైట్ నో మనం హైటెక్స్లో జరుగుతున్న డ్రోన్ ఎక్స్పోకి వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఫ్రమ్ లారిస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. సో వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్ అనే ప్రాజెక్ట్ని వీళ్ళు తయారు చేశారు. వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, అసలు ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు ఎలా తయారు చేశారు, దీనివల్ల వచ్చే ఆ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా వారి మాటలో తెలుసుకుందాం. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి మీ స్కూల్లో జోష్ ఇంతే ఉందా? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ మీటు. ఎస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాయిస్ కంట్రోల్ వీల్ చైర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అంటే దీనివల్ల మనకి ఏంటి బెనిఫిట్స్, ఇది ఎలా చేశారు, దీని గురించి డీటెయిల్గా వివరిస్తారా? సో ఈ వాయిస్ కంట్రోల్ వీల్ చైర్ జస్ట్ ఇప్పటికి బేసిక్ మోడల్. మేము ఆర్డినో యూనో బ్లూటూత్ ఇంకా మోటార్ డ్రైవర్ యూస్ చేసాము. ఈ యాప్ ఆర్డినో బ్లూటూత్ కంట్రోల్ అనే యాప్తో బ్లూటూత్కి కనెక్ట్ చేసి వాయిస్ టర్మినల్ సెక్షన్లో లైక్ మనం కమాండ్ ఇవ్వాలి, మూవ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని. అట్లా కమాండ్ ఇస్తే అది దాన్ని బట్టి యాక్ట్ అయ్యిద్ది. మేము లైక్ కోడ్లో రాసాము, ఈ మోటార్ ఈ కమాండ్ ఇచ్చినప్పుడు లైక్ మూవ్ అవ్వాలి అన్నట్టు. ఓకే, ఇది ఎవరెవరికి యూజ్ అయ్యిద్ది, ఎట్లా ఏంటి అడ్వాంటేజెస్ అంటే, న్యూరోమస్కులర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి చేతుల్లో కూడా లైక్ ఎనర్జీ ఉండకపోతే వాళ్ళు జస్ట్ వాయిస్తోనే చెప్పేయచ్చు మూవ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ అని. అంత ఎనర్జీ కూడా యూజ్ చేయడం అవసరం లేదు వాళ్ళకి. ఇట్ ఈస్ లైక్ ఈజీ. ఫైనల్ ప్రోడక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఒక వీల్ చైర్కి లైక్ ఇవన్నీ కాంపోనెంట్స్ లైక్ కింద అటాచ్ చేయొచ్చు, లేదా సైడ్కి ప్యానల్ లాగా చేసి అటాచ్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ కోసం. న్యూరోమస్కులర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు మనకు ఫైనల్ ప్రోడక్ట్లో వీల్ చైర్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో దీనికి, సో వాళ్ళు జస్ట్ కమాండ్ ఇస్తే చాలు, వాళ్ళు వాళ్ళ వర్క్స్ అన్ని రెగ్యులర్గా చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు వాళ్ళు ఒక మూవీ టికెట్ బుక్ చేసుకోవాలన్నా, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా అలాగా ఉపయోగపడుతుందా ఇది? ఫ్యూచర్లో అదే మేము జీపీఎస్ ట్రాకింగ్ లేదా లైక్ యాప్ బేస్డ్ కూడా మొత్తం ఫోన్లో కంట్రోల్ చేసేటట్టు కూడా చేద్దామని చూస్తున్నాము. ఓకే, సో ఎంత టైం పడింది మీకు ప్రిపేర్ చేయడానికి? ఇది 2-3 days అంటే అంతే. లైక్ జస్ట్ బేసిక్ మోడల్ కదా, అందుకనే. ఓకే, సో బేసిక్ మోడలే జస్ట్ 2-3 daysలో వీళ్ళు ప్రిపేర్ చేశారు. దట్స్ రియలీ గ్రేట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో నైస్. సో ఒక క్వశ్చన్ ఫస్ట్లోనే అడగాలనుకున్నా, ఎందుకు మీకు ఇది చేయాలనిపించింది? ఈ వాయిస్ కంట్రోల్ వీల్ చైర్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ పర్టికులర్గా మీరు సెలెక్ట్ చేసుకున్నారు? తనది ఐడియా. అది చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లైక్ అందరూ జాయ్స్టిక్ కూడా కంట్రోల్ చేయలేరు, అందరూ ఎనర్జీ ఉండదు అంతగా. పెద్దోళ్ళకి కూడా రోజు వెనకాల ఉండలేరు కదా ఒకరు. సో మనంతట మనము ఓన్గా ఇది ఉంటే వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఎక్కడైనా వెళ్ళొచ్చు అంటే. వండర్ఫుల్. అసలు పెద్దవారు కావచ్చు అండ్ సీనియర్ సిటిజన్ వాళ్ళకి, అంటే వాళ్ళ వెనక ఎప్పుడు మనం ఉండలేం. పైగా ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా కూడా మనం బయటకు కూడా వెళ్ళి వర్క్ చేస్తున్నారు, ఇంట్లో అందరూ వర్కింగే కాబట్టి. సో వారికి ఏంటంటే ఇలాంటి ఒక సిస్టమ్ అనేది చాలా యూజ్ అవుతుంది కదా. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ అది ఎలా వర్క్ అవుతుందని. చాలా చక్కగా వివరించారు మీరు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. UAV Garage, ఇండియాస్ ఫస్ట్ అని చెప్పదు కానీ ఇండియాస్ డ్రోన్ మార్కెట్ హబ్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు డ్రోన్కి కావాల్సిన కాంపోనెంట్స్ని సేల్ చేస్తారు. అసలు మార్కెట్లోనే కాదు, జనరలీ మనకు డ్రోన్స్ చాలా రకాలు ఉన్నాయి కదా. సరే, వాటన్నిటికీ కూడా వీళ్ళు కాంపోనెంట్స్ సేల్ చేస్తారా, అసలు ఏంటి ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. Hello, namaste. Hello, ma'am. I myself Sakib from UAV Garage. Yes. We are the leading component supplier of all type of drone parts and accessories. We basically import all these parts for drone manufacturers.
basically you must be knowing importing this type of part is very hard into India. So we solve the supply chain between the manufacturers and OEM. అచ్చా. So we have various kinds of parts like high-end cameras to low-end cameras, these types of RC transmitters, flight controllers, and we also import parts on our clients' requirement also. Okay. Yes. So, do you have a modular drone components? Modular drone components, yes ma'am. We also have means components which are basically for application purposes only. Okay. So modular drone components, you can say it is a modular drone component. We can say this, Yes, yes. right? Nowadays, we are saying like there are different types of drones for different purposes, right? Yes, yes. So, do you supply all the different types of components we which are required for the? Yes, yes. Yeah. We look for the agriculture sector also, for the surveillance sector, as well as mapping, and now we have started with the FPV sector also. So all types of field we are covering in the drone component. So you can get A to Z every component on our website. So, can we have a look on any of the drone, which is like how it works and the components? Like this, I can explain for this. Please. This, like every component used in this has been purchased from UAV Garage, like the motor, the GPS, the carbon fiber, the camera, the lenses, everything you can get from A to Z. Every connector, smallest connector which is used, you can get it from UAV Garage. So Acha. like the manufacturer, like in drones, it is. This is one of our parent company only, but like this, there are many companies who want parts, but they need means they have to source it from many vendors. But we are solving that by supplying all the parts to them through us only. At one place At only, we one will get all the place, components. like a connector, this is the smallest thing. Yeah. Means in a drone. But you can get this also, like a camera. These are very high-end cameras. You can get that also from us. So Okay. we supply A to Z every. So that means like everybody has a different requirement. Yes. For them also, you are like providing from everything. for everyone. Okay, that's really great. Thank you. Thanks a ma'am. lot. Nice Yeah. talking. మనం ఇలాగ్రీ స్టాల్ దగ్గర ఉన్నాం, అంటే ఇక్కడ కంపెనీ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇలాగ్రీ కంపెనీ వారు అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా త్రూ డ్రోన్ సర్వీస్. అసలు ఎలా ఇది పాసిబుల్ అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మీ అండి. పేరండి? నా పేరు సునాగేశ్వరరావు అండి. నేను ఇలాగ్రీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఓకే. సో ఇలాగ్రీ సర్వీస్ అంటే ఎక్కడ ఉంది ఈ కంపెనీ? ఈ కంపెనీ వచ్చేసి కొండాపూర్, హైదరాబాద్లో ఉంది మేడం, హెడ్ ఆఫీసు. మేము మా సేవల్ని ఆంధ్ర, తెలంగాణ రెండు ప్లేసుల్లో చేస్తున్నాం. ఎప్పుడు స్థాపించారు ఇది? ఇది 2023 సంవత్సరంలో స్థాపించాం మేడం. ఓకే. ఒక డ్రోన్ తోటి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ 15 డ్రోన్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీస్ ఇస్తున్నాం ఫార్మర్స్కి. ఒక డ్రోన్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత చక్కగా మీరు ఎక్స్పాండ్ అయ్యారు అంటే మేడం. మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అంత చక్కగా ఉన్నాయని దీని అవును మీనింగ్. మేడం. ఇలాగ్రీ సర్వీసెస్ లో ఏంటి వర్క్? ఇలాగ్రీ సర్వీసెస్ అనేది ఏంటంటే ఫార్మర్ లెవెల్లో ఫార్మర్స్కి ఇప్పుడు పల్లెటూళ్ళలో ఏంటంటే రైతులందరూ పొలాల మీద పురుగు మందులు పిచికారీ చేయడానికి మనుషులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవును. మేమేంటంటే ఈ రైతులు పడే బాధల్ని చూసి గ్రౌండ్ లెవెల్లో రైతులకి ఎలాగైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీస్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీస్లో మేము ఏం చేస్తామంటే రైతులు జనరల్గా ఎవరికైతే స్ప్రేయింగ్ నీడ్ ఉంటుందో వాళ్ళు మాకు ఆర్డర్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఆర్డర్స్ వస్తాయి. ఆ ఆర్డర్స్ మేమేంటంటే వితిన్ 24 అవర్స్లో ఫార్మర్ దగ్గరికి డ్రోన్ పంపించి డ్రోన్ తోటి మేము స్ప్రేయింగ్ సర్వీస్ చేస్తాం అన్నమాట ఓకే. ఫార్మర్స్కి. సో ఆ పంటకి ఎటువంటి నీడ్ ఉందో విత్తనం వేసేదాకా లాస్ట్ వరకు కూడా మీరు లాస్ట్ చూసుకుంటారా? వరకు మేము వాళ్ళకి అవసరమైన స్ప్రేయింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే. వాళ్ళకి అవసరమైన పురుగు మందులు పిచికారీ కానీ, లేకపోతే ఇంకోటి తెగులు మందులు పిచికారీ కానీ, గడ్డు మందులు పిచికారీ కానీ, ఏదైనా కానీ పంట వేసిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ చేసేదాకా వాళ్ళకి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ ఇవన్నీ మేము డ్రోన్ ద్వారా పిచికారీ అయితే చేస్తాం. పంటకి మనకు డిఫరెన్స్ ఉంటుంది, వాటికి స్ప్రేయింగ్ కావచ్చు, ప్రతి టైమింగ్స్. పంటకి సో డిఫరెన్స్ ఆ టైం పీరియడ్ అంతా కూడా మీరు మేనేజ్ మేము చేస్తారు? మేనేజ్ చేస్తాం మేడం. ఏ టైంలో ఏ మందు కొట్టాలి ఏంటి అనేది మా సిబ్బంది ఉంటారు. వాళ్ళు రైతులకు గైడెన్స్ ఇస్తారు, ఈ టైంలో ఇచ్చేయాలి, ఈ టైంలో ఇచ్చేయాలి, ఈ టైంలో ఇచ్చేయాలని. దాని ప్రకారం మేము రైతులు కూడా మాకేంటంటే విపరీతంగా తెగుళ్ళు వచ్చినప్పుడు కానీ, లేకపోతే డిసీజ్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళు మనుషులు దొరక్క రకరకాల ఇబ్బందులు పడేటప్పుడు మా సిబ్బంది వాళ్ళకి టచ్లో ఉంటారు. తెలంగాణలో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ మా సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రైతులతో మమేకమై వాళ్ళతో తిరిగి ఆర్డర్స్ జనరేట్ చేసుకుని మాకు ఇస్తుంటారు. ఆన్లైన్ ఆర్డర్ జనరేట్ అయినప్పుడు మేమేంటంటే వితిన్ 24 అవర్స్లో వెళ్ళి రైతులకి స్ప్రే చేసేసి వాళ్ళకి నీడ్స్ తీర్చడం జరుగుతుంది. ఈ డ్రోన్ ఇదేనా అండి? డ్రోన్ అంటే డ్రోన్స్ తయారు చేయము, మేము డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీస్ ఇస్తాం. వీళ్ళతో
టైప్స్ ఉంటాయి, డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి మాకు టైప్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము డ్రోన్స్ తీసుకొని రైతులకి స్ప్రే చేస్తాం అనమాట. సో అంటే మీరు మధ్యలో ఒక మీడియేటర్ గా ఉంటారు, అంతే అంటే ఒక మేడం. రెంటల్ పర్పస్ అన్నమాట. అంతేనా? మనకి ఈ మధ్య అగ్రికల్చర్ లో లేబర్ ఇష్యూ చాలా ఉంది. అవును మేడం. అందరూ అంటే రకరకాల వర్క్స్ వల్ల అసలు లేబరే రావట్లేదు, అవును మేడం. రకరకాల ఇష్యూస్ వల్ల. సో ఈ డ్రోన్ అనేది మనకు ఉపయోగపడుతుంది అవును అన్నారు. మేడం. మరి ఇప్పటి వరకు డ్రోన్ సర్వీసెస్ తీసుకున్న రైతులు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది అసలు? స్పందన అంటే ఇప్పటి వరకు మేము 2023 నుంచి ఇప్పటి వరకు 50,000 ఎకరాల్లో అన్ని రకాల పంటలపైన స్ప్రేయింగ్ చేయడం జరిగింది మేడం. సిరీస్లో కానివ్వండి, లేకపోతే ఆహార పంటల్లో కానివ్వండి, ఉద్యానవన పంటల్లో కానివ్వండి, ప్లాంటేషన్ క్రాప్స్లో కానివ్వండి, మేము డిఫరెంట్ అన్ని రకాల పంటల మీద 50,000 ఎకరాల్లో పిచికారీ చేయడం జరిగింది. రైతులు అందరి దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ని బేస్ చేసుకొని మేము ఈ సంవత్సరం కొత్తగా 2 మోడల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మేము డ్రోన్ ఫ్రాంచైజీ అని ఒక కాన్సెప్ట్ ప్రవేశపెట్టడం జరిగింది మేడం. ఈ డ్రోన్ ఫ్రాంచైజీలో మేము రైతులకు కానీ, లేకపోతే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఈ చదువుకున్న నిరుద్యోగులైనటువంటి యువతకు కానీ, తర్వాత పల్లెటూళ్ళలో చాలామంది ఫెర్టిలైజర్ షాపులు రన్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి కానీ మేము ఉపాధి కల్పించాలనే అవకాశంతో ఈ డ్రోన్ ఫ్రాంచైజీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డ్రోన్ ఫ్రాంచైజీ ద్వారా మేము ఎటువంటి అవకాశాలు కల్పిస్తామంటే, ఇప్పుడు ప్రతి రైతు కూడా ఈ డ్రోన్ ఫ్రాంచైజీ ద్వారా మినిమం 10 లక్షల నుంచి 35 లక్షల పెట్టుబడి పెడితే వాళ్ళకి 2 సంవత్సరాల్లోనే వాళ్ళ పెట్టుబడి వచ్చే విధంగా మేము ఈ డ్రోన్ ఫ్రాంచైజీని డిజైన్ చేయడం జరిగింది. హెచ్సి రోబోటిక్స్ వారు డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ఓన్లీ ఫర్ డిఫెన్స్ పర్పస్. సో అదేంటి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి. హాయ్, మీ పేరు? రాఘవి. రాఘవి. సో హెచ్సి రోబోటిక్స్ ఓన్లీ ఫర్ ఈ సర్వీసెస్ వచ్చేసి డిఫెన్స్ వాళ్ళకే అంటున్నారు. అసలు ఏంటి దీని గురించి డీటెయిల్గా చెప్తారా? Yes, HC Robotics is like we are indigenously design and develop the components of drones, cameras, and even different types of drones. Example like T-3 drone and surveillance drone. This drone has a capability. This is a surveillance drone? Yeah, this is a surveillance drone. Okay. So it has a range up to 5 kilometers and 1 hour of endurance. And we are supplying this to the Indian Army. We are supplying to the Western Command and even to the MOPSA in Madhya Pradesh and even in Uttar Pradesh as well. Yeah, and even we are supplied here also like 53 artillery in Hyderabad. హెచ్సి రోబోటిక్స్ కంపెనీ ఎక్కడ ఉంది అసలు? It's located in Hyderabad based, Acha. Madhapur. ఓకే. సో డిఫెన్స్ పర్పస్కి సర్వ్ చేస్తున్నామంటే దానికి చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి Yes. కదా, అసలు So, ఏంటి ఆ స్పెసిఫికేషన్స్? Specification is like we provide our own ground control station along with the AI features. So it has a payload of day and night cameras. So day camera will give around 600 to 700 meter of person detection, and it can travel up to 5 kilometers of a range, and it can detect the people, animals, and anything, and we can provide the AI solution as well with the drone. And if you see the tether drone is as well, it will take off up to 120 meters, and it will stand there itself, and it will give a surveillance up to 12 to 15 hours. So we should not rely on only batteries anymore. So we can give a tethered supply, and the drone will hover for 12 to 15 hours. అంటే ఐ హ్యావ్ వన్ డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు మనం అపోనెంట్ పర్సన్ అంటే ఎవరైనా మనకు సస్పీషియస్ అనిపించినప్పుడు వాళ్ళతో మనం డ్రోన్ త్రూ వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం కొన్నిసార్లు, ఆబ్వియస్లీ డిఫెన్స్లో. వాట్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ వేరింగ్ ద బ్లడ్ సమ్ ప్రొటెక్షన్ గ్లాసెస్ టు హైడ్ హిస్ ఫేస్, ఐ మీన్ ఇలాంటిది కూడా ఆప్షన్ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ ద పర్సన్స్ ఫేస్? For now, yeah, if we train the AI model, then it is possible to do. ఓకే. Yeah. So we have to implement the AI features in the cameras along with the drone. We have to do the regular tests and everything, so then we can able to possible. సైక్లాన్ యూఏవీస్ అసలు ఏంటి ఈ కంపెనీ? మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు పర్సన్ ఉన్నారు. మీ పేరు? నా పేరు గురుశరణ్ అండి. నేను సైక్లోన్ యూఏవీలో హార్డ్వేర్ ఇంజనీర్. ఓకే. సైక్లోన్ యూఏవీ అనేది లైక్ మా
కంపెనీ నేమ్ అండి, ఇది మా బ్రాండింగ్. మా యాక్చువల్ బ్రాండింగ్ అనేది విర్షిక్ టెక్నాలజీస్. సో దానికి సబ్ బ్రాండ్ అనేది సైక్లోన్ యూఎస్. ఏం సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తారు, ఏంటి స్పెసిఫికేషన్స్? యాక్చువల్లీ మేము ఒక క్లస్టర్ ఆఫ్ డ్రోన్స్ అంటామండి. దీన్ని స్వామ్ డ్రోన్స్ అంటారు. స్వామ్ డ్రోన్స్ అంటే మనకి మల్టిపుల్ డ్రోన్స్ అనేవి ఒక కాంబినేషన్గా ఒకటే విధంగా ఎగురుతూ ఉంటాయి అనమాట. లైక్ ఒక గ్రూప్లో ఎగురుతూ ఉంటాయి. సో మనం ఈవినింగ్స్ చూస్తుంటే కనుక బర్డ్స్ కానీ అవి కానీ ఒక గుంపులో ఎట్లయితే వెళ్తాయో, సో మన డ్రోన్స్ అనేవి కూడా సేమ్ ఇవే ఫ్యాషన్లో ఎగురుతాయి. సో ఈ డ్రోన్స్ అనేవి కంప్లీట్లీ ఆటోనమస్ మేము మేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అవి ఏంటంటే ఆటోమేటిక్ డెసిషన్ తీసుకుంటాయి. సో ఆటోమేటిక్ డెసిషన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక మాన్యువల్ లైక్ మాన్యువల్కి ఒక పర్సన్ ఎగరేయాలనుకుంటే పైకి ఎంత ఎగరాలి, ఎక్కడ లెఫ్ట్కి రైట్కి తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాన్యువల్ ఆపరేషన్లో ఉంటాయి. సో ఈ డెసిషన్స్ అన్నీ కూడా మనం ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ ఆటోమేషన్ అనేది ఎట్లా యాక్సెస్ చేయొచ్చు అంటే, మల్టిపుల్ సెన్సార్స్ని మనం ఇంటిగ్రేట్ చేసి దానికి మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అవి రన్ చేపించి, సో మనం ఆటోమేట్ చేయొచ్చు అనమాట ఈ టాస్క్స్ అనేవి. జీపీఎస్ లేని చోట కూడా ఇది వర్క్ చేస్తుంది అని చెప్పారు కదా, ఎట్లా ఇది పాసిబుల్? సో దీంట్లో లైక్ మల్టిపుల్ ఉంటాయండి. మనకి జీపీఎస్ అనేది యాక్చువల్గా చాలా ఇచ్చేస్తుంది అనమాట డేటా. మనకి ఏ లెవెల్లో ఉంది, ఎంత హైట్లో ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పి మనకి డేటా ఇస్తుంది. సో జీపీఎస్ లేని ఏరియాస్ ఏంటి అంటే, మనకి ఆర్మీ ఏరియాస్ ఒకటి ఉంటాయి, ఫారెస్ట్ ఏరియాస్లో మనకు ఒక్కోసారి జీపీఎస్ పనిచేయకపోవచ్చు. సో ఇట్లాంటి ఏరియాస్ ఎట్లా వర్క్ చేపిస్తామంటే, మనకి ఆ ఏరియా ఒక మెటాడేటా మ్యాప్ అనేది ఉంటుందండి. ఆ మ్యాప్ అనేది మనం సిస్టమ్ లైక్ డ్రోన్లో ఎనేబుల్ చేసి పెడతాం. సో ఆ డ్రోన్స్ అనేవి ఏం చేస్తాయి, ఆ మ్యాప్ని యూజ్ చేసుకొని ఒక ప్రిసైజ్ లొకేషన్, అంటే మరి జీపీఎస్ అంటే మనకి సెంటీమీటర్ లెవెల్లో ఇస్తుంది యాక్యురసీ, బట్ ఇది మేబీ ఫ్యూ ఫీట్స్ అనేది ఎర్రర్ ఉండొచ్చు. బట్ ఏంటంటే దానికి డ్రోన్కి తెలుసు ఏ లెవెల్లో ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి అనేది. సో మల్టిపుల్ సెన్సార్స్ యూజ్ చేసుకొని ఆ డ్రోన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఏంటి అనేది అది రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. సో జీపీఎస్ డినైడ్ ఏరియాస్లో ఇట్లా మనం నావిగేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మన దగ్గర మ్యాప్ కూడా లేదు అనుకుంటే, మనకి లేటెస్ట్గా కొన్ని మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అవి వస్తున్నాయి. సో ఏంటంటే డ్రోన్స్ అనేవి ఆటోమేట్ అవుతాయి. లైక్ ఒక్కొక్క డ్రోన్ ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళి ఆ మ్యాప్ యొక్క లొకేషన్ తీసుకుని అన్ని డ్రోన్స్ కమ్యూనికేట్ అవుతుంటాయి. సో ఈ గ్రూప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఇట్లా స్వామ్ డ్రోన్ టెక్నాలజీలో మనకి ఇట్లా యూజ్ అవుతుంది అన్నమాట జీపీఎస్ డినైడ్ ఏరియాస్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. డాక్టర్ ఎన్జిఆర్ ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళు ఇక్కడ డ్రోన్లో ఒక ప్రత్యేకమైన స్పెసిఫికేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, తెలుసుకుందాం అడిగి. నమస్తే, యువర్ గుడ్ డే. మనకంట అసలు ఏంటి ఇక్కడ మిజైల్ డ్రోన్స్ అండ్ అలాగే సర్విలియన్స్ డ్రోన్కి మీరు స్పెసిఫిక్గా స్వాపబుల్ పేలోడ్ అని ఒకటి ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఆప్షన్, అదేంటి కొంచెం డీటెయిల్గా చెప్తారా? మాది మొత్తం R&D మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్రమ్ చెన్నై, డాక్టర్ ఎంజిఆర్ ఏరోస్పేస్. ఓకే. అండ్ దిస్ ఇస్ అవర్ స్పెషలైజ్డ్ మైక్. We are the manufacturers, made in India, fully made in India. And ఇండియాలోనే ఫస్ట్ స్వాపబుల్ పేలోడ్. అంటే ఏంటి స్వాపబుల్ పేలోడ్? అంటే ఒకే డ్రోన్ లో మనం స్ప్రేయింగ్ చేయొచ్చు, సీడింగ్ కూడా చేయొచ్చు. అంటే విత్తనాలు కానీ యూరియా కానీ అది కూడా చేయొచ్చు ఒకే డ్రోన్ లో. ఏం చేంజ్ చేయగల, ట్యాంక్ చేంజ్ చేసుకుంటే చాలు. అంటే ఏంటి టైం సేవ్ అవుతుంది? టైం సేవ్ అవుతుంది అంటే కాస్ట్ కూడా దొరుకుతుంది. అంటే రెండు డిఫరెంట్ డ్రోన్లు ఉంటాయి. మేము ఏంటంటే ఒకే డ్రోన్ లో ఎంబెడ్ చేసి రెండు రకాలుగా యూజ్ చేసుకునేలా చేస్తాం. అంటే సో రెండు డ్రోన్లు బై చేయకాల్సిన అవసరం ఉండదు, ఒకే డ్రోన్ లో రెండు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా వేరే స్వాపబుల్ లో ఇంకా దేనికి మనం వాడుకోవచ్చు? అక్వాకల్చర్ కి వాడుకోవచ్చు. అక్వాకల్చర్ లో ఫిష్ కి అండ్ రొయ్యలకి మేత వేయడానికి ఫీడింగ్ కి వాడుకోవచ్చు. దీన్ని బై యూజింగ్ దిస్ సెంట్రిఫ్యూగల్. ఇది సీడింగ్ ట్యాంక్. పైనుంచి విత్తనాలు అనేవి వస్తూ ఉంటాయి. మనం విత్తనాలు చూడడానికి అరే ఫిష్ కల్చర్ లో రొయ్యల చెరువులకి వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చి 10 లీటర్ల పేలోడ్. 10 లీటర్ల ఫెర్టిలైజర్ యూజ్ చేసుకుని స్ప్రేయింగ్ వాడుకోవచ్చు అన్ని రకాల క్రాప్స్. 10 లీటర్లు అంటే ఇంత వెయిట్ ఎలా, ఏం ప్రాబ్లం కదా అంత వెయిట్? అండ్ అందులో ఎక్స్ట్రా క్వార్టర్ అని యూజ్ చేస్తాం. ఇది ఫుల్లీ DGCA అప్రూవ్డ్. DGCA అంటే గవర్నమెంట్ మీకు తెలిసి ఉంటుంది, టైప్ సర్టిఫైడ్. దీనికి నంబర్ ప్లేట్ వస్తుంది. ఇట్స్ లైక్ మినీ వెహికల్. దీన్ని డ్రైవ్ చేయాలంటే మళ్ళీ మీకు లైసెన్స్ ఉండాలి. అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, ఎవ్రీథింగ్ అంతా కూడా. ఓకే. అంటే ఇప్పుడు ఇంత హెవీ లోడ్ మోసేటప్పుడు అది ఎన్ని మినిట్స్ మన క్యారీ చేస్తాం? 20 మినిట్స్. ఫుల్ పేలోడ్ 28 కేజీలు. ఇది మొత్తం 28 కేజీలని 20 నిమిషాలు క్యారీ చేయగలదు. ఓకే. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదా? ఎప్పుడైనా ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఫెయిల్ సేఫ్ ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ బ్యాటరీ లో అయినా కానీ ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి అయితే లాంచ్ అయిందో అక్కడికి తిరిగి వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఫుల్లీ సేఫ్టీ ఫీచర్స్ అవైలబుల్గా ఉంది. R&D చేస్తే మొత్తం అంతా కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ R&D టీమ్.
మొత్తం వాళ్ళంతా రీసెర్చ్ చేసి మొత్తం అంతా కూడా తయారు చేసింది. ఓకే, ఈ కంపెనీ ఎక్కడ ఉంది అన్నారు? చెన్నై మ్యామ్, ఫుల్లీ చెన్నై. లొకేటెడ్ ఇన్ చెన్నై Ah. అండ్ వీ ఓపెన్ బ్రాంచెస్ ఇన్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ. సో మీ సర్వీసెస్ మొత్తం Service ఏపీ కూడా తెలంగాణలో ఏపీ ప్రొవైడ్ తెలంగాణ చేస్తున్నారు. Yes, ma'am. ఓకే, సో దీని ఛార్జింగ్ అసలు ఎలాంటి స్వాపబుల్ అనగా? బ్యాటరీ స్వాపబుల్ అనేది పేలోడ్ మ్యామ్. అవును, అండ్ బ్యాటరీ కూడా రిమూవ్ చేసుకుని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎన్ని అవర్స్ 30 minutes 20 minutes నుంచి 30 minutes లో ఛార్జ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎన్ని మినిట్స్ వాడచ్చు? 20 minutes. సో 30 మినిట్స్ లో ఇది ఛార్జ్ అవుతుంది అండ్ దాన్ని 20 మినిట్స్ మనం వాడచ్చు అంటున్నారు. 20 మినిట్స్ లో మనం మినిమం ఎంత కవర్ చేయొచ్చు? 3 ఎకరాలను కవర్ చేయొచ్చు. దట్ టు అంటే 3 acres ని 20 మినిట్స్ లో కవర్ చేయడమే కాదు, మనకు విత్తనాలు వేస్తుంది, స్ప్రే కూడా చేస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ లైక్ సూపర్ టైమ్ సేవింగ్ ప్లస్ లేబర్ సేవింగ్, మనీ సేవింగ్, ఎవ్రీథింగ్ కదా? Yes ma'am. We design for a missile launching drone for defense Missile sector. launching drone. For like యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది కదా, అవును. అంతా కూడా బాంబ్ లాంచింగ్ మీద జరుగుతుంది, డ్రోన్స్ యూజ్ చేసుకుని చేస్తున్నారు. ఆ, అలాగే మనం కూడా డిజైన్ చేస్తాం ఫర్ డిఫెన్స్ కి. సూపర్బ్ అండి, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సో ఎక్స్బూమ్ కంపెనీ వాళ్ళు అండర్ వాటర్ డ్రోన్ ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అండర్ వాటర్ డ్రోన్ వల్ల అంటే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అసలు ఏంటి దీని స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. హలో, Hi, your good name? my name is Anvesh from Anvesh. Exboom. Yes. Exboom. Yes. So where is this company located? So we are a Bangalore-based startup actually, and we are mainly focusing on drones and robotic solutions. Okay. So speaking of today's topic, underwater drones, I will just like to brief you about certain Please. underwater drones. So underwater drones basically can be used for various applications. So coming to the applications, there is the underwater inspections. In inspection itself, there is bridge inspection, there is ship inspection, bathymetric surveys, fish farming. Fish farming, actually, it is a new industry which is blooming right now. So we can use it there also. Yeah, correct. So basically, focusing only on fish farming, these drones, for example, this one, it can be used for, there are some options to integrate some pH sensors, salinity sensors. All these sensors will, give a good clarity on how the pH levels are under the water, so that which fish are blooming in which environments. So those kind of options people want to explore, then they can use the underwater drones to that How much requirement time as well. we can use it in underwater? So there are different drones actually in this category. So Acha. the starting level drone itself will give you around 1 to 2 hours of time, and slowly you will be getting more battery life. So 3 to 4 hours. Some higher level drones can even go up to 8 hours Okay. underwater. Okay. So just a brief explanation. Basically, this is a tether. Actually, the yellow color wire. This is the tether, as seen in the picture also. These drones are attached to a tether. There is a rope at the back. సో ఒక్కసారి మనం చూద్దాము. So through this wire has a length of 200 meters actually. Acha. So this drone can reach up to a depth of 200 meters under the water. And through this wire, you will be getting the signals back to the land, and it will be displayed on the screen of the remote controller, the live If feed. any chance that wire gets disconnected, then what So is these are the very high grade option? wires. That risk is very minimal, but in case it gets disconnected, the drone will automatically float back to the surface. It has the fail-proof features. అచ్చా, సూపర్. అసలు బై ఎనీ ఛాన్స్ అసలు వైర్ గానే డిస్కనెక్ట్ అయితే డ్రోన్ దాని ఇష్టంగా పైకి వచ్చేస్తుందంట. సూపర్ కదా, అసలు చాలా మంచిగా అనిపించింది నాకు. వేర్ వీ కెన్ యూజ్ ఇట్ రాదర్ దెన్ దిస్ ఫిష్ ఫార్మింగ్. సో ఎనీ అదర్ సెక్టర్స్ వేర్ వీ కెన్ యూజ్ So ఇట్? main sector would be the inspection actually, for inspection. So ship companies are preferring these for using the ship inspection. They want to determine if there are any cracks on the ships at the bottom, those kind of use cases. Or if there are any bridge construction companies, the pillars are under the water, right, which are going through the water. Those companies also to identify any damages in the pillars. You can use it in that field also. So it's a very vast field actually. That's really great. Yeah. Wonderful. Thank Yeah. you so much. Thank you so much. Yeah. అగమ్ రోబోటిక్స్ వారు డ్రోన్ కి కావాల్సిన కంపోనెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. అందులోనూ కామన్ గా మనకు అంటే కంపోనెంట్స్ అంటే రకరకాల డ్రోన్స్ కి రకరకాలవి యూజ్ అవుతాయి కదా, కానీ వీళ్ళు కామన్ గా యూజ్ అయ్యే కాంపోనెంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం డీటెయిల్ గా. హలో అండి, హలో నమస్తే. మీ అండి, పేరు? నమస్తే. నా పేరు కపిల్ అండి. ఐఎమ్ కో-ఫౌండర్ CEO ఆఫ్ అగమ్ రోబోటిక్స్. మేము వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆఫ్ డ్రోన్. Okay. డ్రోన్కి సంబంధించిన లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ విచ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అండ్ దాట్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా కంప్లీట్లీ. 70 to 80% which is completely manufactured in India right now. Oh. From the PCB manufacturing nunchi electronic items assembly
అండ్ ద అవుటర్ కేసింగ్, పోర్ట్స్, సోల్డరింగ్ అన్నీ కూడా మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. సో ఇవన్నీ కూడా కొంచెం ఇప్పుడు దొరికే మార్కెట్లో ఉన్న వాటికంటే కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి. యూ కెన్ కనెక్ట్ టు ఎనీ, లైక్ ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ యువర్ ఓన్ డ్రోన్, దీస్ కాంపోనెంట్స్ ఆర్ లైక్ కనెక్ట్ చేసుకొని యూ కెన్ బిల్డ్ ఎ డ్రోన్. ఇక్కడ మీరు బేసిక్ గా ప్రొవైడ్ చేసే కామన్ కాంపోనెంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా? యా, దీన్ని ఆటో పైలట్ అంటారండి. సో ఇది సిపియూ లాగా అనమాట. ఇది విచ్ విల్ కంట్రోల్ ద డ్రోన్. అంటే మనకు ఏదైనా విండ్ వచ్చినా కానీ ఏదైనా వచ్చినా కానీ సెన్సర్స్ ఉంటాయి, జీపీఎస్ కానీ ఫ్లోస్, నీకు హీట్ సెన్సర్స్, ఇట్లాంటి వాటి హైట్, అన్ని సెన్సర్స్ ఉంటాయి. సెన్సర్స్ దగ్గర నుంచి డేటా తీసుకొని ఇది మోటార్స్కి ఎలా కంట్రోల్ చేయాలి, డ్రోన్ ఎలా స్టేబుల్గా ఎయిర్లో ఉండాలి అన్నది ఇది కంట్రోల్ చేస్తుంది. అందుకే ఇది సిపియూ అంటారు. ఇట్స్ అ బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ లైక్ డ్రోన్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఎనీ డ్రోన్, అంటే మీరు ఏ డ్రోన్ బిల్డ్ చేసినా కానీ దిస్ ఇస్ మెయిన్ థింగ్ విచ్ యూ నీడ్ ఇట్. దిస్ ఇస్ వాట్. సో ఇంకా వేరే మేము ఉన్నాయి, ఇంకా శాంపుల్స్ మేము స్లోగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. దిస్ ఇస్ అ జీపీఎస్, జీపీఎస్ మాడ్యూల్ అంటారు, విచ్ విల్ టేక్ ద జీపీఎస్ సిగ్నల్ అండ్ డూ ఇట్. తర్వాత ఆప్టికల్ ఫ్లో సెన్సర్, ఇది వచ్చేసి మనకి డిస్టెన్స్, ఆల్టిట్యూడ్ కానీ జీపీఎస్ లేని చోట ఈ సెన్సర్తోని మీకు తీసుకొని ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేస్తుంది డ్రోన్కి. ఓకే, కిందకు రాకుండా జీపీఎస్ సిగ్నల్ లేదు, ఆల్టిట్యూడ్ ఇండోర్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అలా. తర్వాత పవర్ మాడ్యూల్స్, ఇలాంటివి పీడీబీ అంటారు దీన్ని. మోటార్స్కి పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి పవర్ మాడ్యూల్స్ అంటారు. వీటి ఏంటంటే డీసీ టు డీసీ, మన బ్యాటరీ నుంచి ఎక్కువ వోల్టేజ్ వస్తుంది, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి 5 volts కావాలి. సో డీసీ టు డీసీ కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ సర్క్యూట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. డ్రోన్ బిల్డ్ చేయాలంటే ఇవన్నీ కాంపోనెంట్స్, మినిమం కాంపోనెంట్స్ ఇవన్నీ. ఓకే, వండర్ఫుల్ అండి. ఎన్ని ఇయర్స్ నుండి ఉంది మీ కంపెనీ? మాది వచ్చేసి 2022లో స్టార్ట్ అయిందండి. వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. ఓకే. బట్ ఈ మా మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి ఫ్లైట్ కంట్రోలర్. వీఆర్ సెల్లింగ్ ఇట్ రైట్ నౌ. ఒక 8 months నుంచి వీ హ్యావ్ బీన్ సెల్లింగ్ ఇట్ టు లాట్ ఆఫ్ కంపెనీస్. ఒక 60 units వరకు సెల్ చేసాం ఇప్పటి వరకు. ఓకే, అంటే హ్యూజ్ గా అంతా మీరు ఏపీ, తెలంగాణ అండ్ అదర్ ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ యూఎస్కి కూడా షిప్ చేస్తాం, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా షిప్ చేస్తాం. ఇప్పటి వరకు ఎన్నో రకాల డ్రోన్స్ చూసాం, వాటి అప్డేటెడ్ వర్షన్ చూసాం, స్పెసిఫికేషన్స్ చూసాం, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. కానీ ఇక్కడ మాత్రం డ్రోన్ టీవీ, వాయిస్ ఆఫ్ డ్రోన్, అంటే డ్రోన్ టీవీకి కూడా ఒక వాయిస్ ఉంది అని చెప్తున్నారు. సో రైట్ నౌ మనతో పాటు డ్రోన్ టీవీ CEO ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం డీటెయిల్స్. మీ పేరండి? దేవ్ గారు, డ్రోన్ టీవీ ఏంటి అసలు? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడగానే. డ్రోన్ టీవీ ఏంటంటే ఇప్పటి వరకు మీరు అన్ని ఛానల్స్ చూస్తుంటారు, టీవీ న్యూస్లు, రకరకాల న్యూస్లు చూస్తుంటారు. బట్ డ్రోన్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఒక వాయిస్ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దెర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ ది ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి, వాళ్ళ వాయిస్ని వినిపించడానికి డ్రోన్ టీవీని స్టార్ట్ చేశాను. ఓకే, అంటే ఈ గ్యాప్ ని మీరు ఎలా ఫిల్ చేయబోతున్నారు? అసలు ఏంటి దీని వర్క్, ఏ విధంగా ఉండబోతుంది? ఇది వచ్చేసరికి బేసికల్లీ మన ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటున్నారో, స్టార్టప్ కంపెనీస్ ఉంటున్నారో, వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళు చేసిన ఇన్నోవేషన్ని ఎక్కడ పబ్లిష్ చేసుకోవాలి, ఎక్కడ చూపెట్టాలి అనేది ఇది లేదు. అదే మీలాంటి టీవీ ఛానల్స్ దగ్గర కానివ్వండి, పెద్దవాటి దగ్గరికి వచ్చారనుకోండి, దే కెనాట్ అఫోర్డ్ టు ది అడ్వర్టైజ్ ఆన్ దట్. న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి వాటిలో ఏదైనా అడ్వర్టైజ్ చేయాలి అంటే ఇట్ విల్ కాస్ట్ ఎఫెక్టివ్. దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది అనమాట. దీని ద్వారా ఏంటంటే ఇన్నోవేటర్స్ ఎవరైతే కొత్త ఇన్నోవేటర్స్ ఉంటారో, ఆ ఇన్నోవేటర్స్ మొత్తాన్ని కూడా వాళ్ళని ఈజీగా పబ్లిష్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి పబ్లిష్ చేసుకోవచ్చు వీళ్ళు. దాంతో మన టీవీ ఇండస్ట్రీకి దీనికి ఉన్న గ్యాప్ ఒకటి ఫిలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నారు? యా, డ్రోన్ టీవీలో వాళ్ళు పబ్లిష్ చేయాలి అని అనుకుంటే కనుక, వాళ్ళ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇఫ్ ఇట్ ఈస్ అండ్ వర్త్ అనుకుంటే కనుక అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ పబ్లిషింగ్ ఇట్. ఓకే, సో ఆంటర్ప్రెన్యూర్స్ ఏవైతే వాళ్ళ ఇన్వెన్షన్స్ చేశారో, కొత్త టెక్నాలజీని ఏదైతే వాళ్ళు ఇన్వెంట్ చేశారో, దాన్ని ఫస్ట్ ఇక్కడ కనుక అంటే అప్ టు మార్కెట్ కొత్తది అయితే కనుక మన ఛానల్లో వాళ్ళు పబ్లిష్ చేసుకోవచ్చు. సో ఈ డ్రోన్ టీవీని ఎలాగా పబ్లిక్ ఎలా యాక్సెస్ చేయొచ్చు? దీని వచ్చేసరికి ఆల్ సోషల్ మీడియా ఛానల్స్లోనూ యాక్సెస్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గా కానీ బాగుంటే కనుక దెన్ లైవ్ టెలికాస్టింగ్ ఆల్రెడీ ఇస్తున్నాం. ఇట్లాంటి ఈవెంట్స్ అన్నిటికీ కూడా మనం పార్ట్నర్స్ ఉన్నాము. సో ఈ ఆపర్చునిటీ అందరికి రాదు. అది
ఈ ఆపర్చునిటీలు ఏంటంటే మనకి డ్రోన్ ఎక్స్పోకి అండ్ అఫీషియల్ పార్ట్నర్స్, బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్స్ అనమాట. సో మీరు చూసే ఎనీ ఈవెంట్ మొత్తాన్ని కూడా మనం పబ్లిష్ చేయగలుగుతున్నాము, లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నాము. సో ఆల్ ఓవర్ ఇండియా కాదు, వరల్డ్ వైపు కూడా ఎవరెవరైతే ఉన్నారో దే ఆర్ ఏబుల్ టు సీ ది ఎంటైర్ ఈవెంట్. అట్ ది సేమ్ టైం వాట్ ఆర్ ది టెక్నాలజీస్ అవైలబుల్ ఇన్ ది ఈవెంట్స్లో ఏదైతే అవైలబిలిటీ ఉందో దాన్ని కూడా చూడగలుగుతారు. వెరీ ట్రూ. మరి ఇప్పుడు ఈ డ్రోన్ టీవీలో ఎటువంటి సెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మేము చూడొచ్చు అంటారు? మీరు వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా ఇన్నోవేటర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, హ్యావ్ ఎనీ న్యూ ఐడియాలజీ. అట్లాగే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్లు కూడా దే వాంట్ టు అండర్స్టాండ్ ది టెక్నాలజీ. వాళ్ళకి కూడా ఏంటంటే కొత్త టెక్నాలజీ కావాలి, లేకపోతే వాళ్ళ కొత్త రిక్వైర్మెంట్లు ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్లని కూడా వాళ్ళు ఎక్కడ చూడాలి అని అంటే దెన్ డ్రోన్ టీవీ ఇస్ దేర్. వాళ్ళు కూడా మన దాంట్లో పబ్లిష్ చేస్తారు, వాళ్ళ ఇంటర్వ్యూస్ కానివ్వండి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా మనం దీంట్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ కూడా దెన్ ఈజీగా దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఆల్ టైప్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ విల్ బి అవైలబుల్ ఇన్ ది డ్రోన్ టీవీ. వండర్ఫుల్. ఫ్యూచర్ ఆఫ్ డ్రోన్ టీవీ ఎలా ఉండబోతుంది అంటున్నారు? దీంట్లో వచ్చేళ్ళకి మేము కలెక్టివ్ దీని మీదే ఇది చేస్తున్నాము. ఆల్ డ్రోన్ పార్ట్నర్స్ అందరూ కూడా దీంట్లో కనుక పార్ట్నర్ అయితే ఇట్స్ ఏ మార్కెట్ ప్లేస్ కూడా అవుతుంది. మనకి మార్కెట్ ప్లేస్ అవుతుంది. టెక్నాలజీ అంతా కూడా ఒక్క ప్లేస్లో వాళ్ళు చూడగలుగుతారు. ఇట్స్ బయాస్డ్గా కాకుండా దెన్ టోటల్ ఈవెన్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, న్యూ టెక్నాలజీ ప్రొవైడర్స్ కానివ్వండి, అట్లాగే ఇట్లాంటి ఈవెంట్స్కి ఉన్న స్టాల్స్లో పెట్టిన ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా మన ఇంటర్వ్యూస్ని మీరు డ్రోన్ టీవీలో చూడగలుగుతారు. వాళ్ళ ప్రోడక్ట్ని ఈజీగా మార్కెట్ చేయగలుగుతారు వాళ్ళు. సో ఆల్ మీరు ఎక్కడైతే స్టాల్లో చూస్తున్న ప్రతి స్టాల్లో ఉన్న ఇంటర్వ్యూ కూడా మనం తీసుకోవడం జరిగింది. దానికి దీంట్లో ఫ్రీగా పబ్లిష్ చేస్తున్నాం. ఓకే. ఇంతే కాకుండా ఈ కొత్తగా ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ దీంట్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి దే నీడ్ టు అండర్స్టాండ్ ది ఎంటైర్ మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఇన్నోవేషన్స్ ఎట్లా ఉన్నాయి, వీటన్నిటిని కూడా వాళ్ళు డ్రోన్ టీవీ ద్వారా మొత్తం తెలుసుకోగలుగుతారు. అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే కూడా మనకి ఈజీ అవుతుంది. డ్రోన్ టీవీ ద్వారా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద జాయిన్ అవ్వడానికి కానివ్వండి, మెంటర్షిప్ ఇవ్వడానికి కానివ్వండి, అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఎవరైనా ఇంటర్న్షిప్లు కూడా దీనికి అవకాశం ఉంది. ఇట్స్ అండ్ బ్రిడ్జింగ్ బిట్వీన్ ది ఇండస్ట్రీ అండ్ ది ఆల్ ది ప్రొఫెషనల్స్ అండ్ డ్రోన్ ఎంతూజియాస్ట్స్. వండర్ఫుల్ అండి. మీరు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఒక మంచి ఇన్నోవేటివ్ థింగ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. నమస్తే. డ్రోన్ ఎక్స్పో. వామ్మో, ఇన్ని రకాల డ్రోన్సా! అండర్ వాటర్ డ్రోన్ అండ్ డ్రోన్ త్రూ స్ప్రేయింగ్ అండ్ ఆల్సో రోబోటిక్ డ్రోన్స్, ఇట్లాగా మనం ఎన్నో రకాల డ్రోన్స్ని, వాటి స్పెసిఫికేషన్స్ని, అప్డేటెడ్ వర్షన్స్ని చూసాం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. దిస్ ఈస్ లక్కీ సైనింగ్ ఆఫ్.